చెప్పండి. మన దేశ స్వాతంత్రం కోసము ఎంతో మంది అమరులయ్యారు. ముందు బాగా సార్, తర్వాత స్పీచ్ చేసినప్పటికీ వివిధ దేశాల రాజ్యాంగాలను బట్టి వాళ్ళు అనుసరించినటువంటి విధానాలని 1950 సంవత్సరం జనవరి 25న మనకు రాజ్యాంగం ఏర్పడింది. ఆ రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వాతంత్ర ఫలాలు అందరూ అనుభవించాలని రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా కుల మత తేడాలు లేకుండా అందరూ సమానత్వంగా ఉండాలని, అందువల్ల ఈ తర్వాత రిపబ్లిక్ డే అనేది గణతంత్ర దినోత్సవం. మన యొక్క ఈ స్వాతంత్రోద్యమంలో ఈ పాల్గొన్న వాళ్ళందరూ కూడా పాల్గొని సంపూర్ణ స్వాతంత్రం తీసుకొచ్చినప్పటికీ 1946లో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తుని రాజ్యాంగం పూర్తి అయినప్పుడు 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆ రోజునే జనవరి 26నే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అట్లానే ఆ విధంగా మన రాజ్య ప్రతి చోట ఇల్లు మన యొక్క సైన్యము, మన యొక్క రాజ్యాంగ పరిషత్తు వాళ్ళు, ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ గారు వీళ్ళందరూ అక్కడ వాళ్ళు చేసుకుంటే, మనం ఇక్కడ మన పంతులు గారు, మన సభ్యులందరి ఆధ్వర్యంలో, మన రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో మన యొక్క స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇట్టనే ప్రసవంతో జరుపుకోవాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ దేవుడు మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఇది మనకి ఫస్ట్. దీనికి రథసారథుడు మన గాంధీ గారు, తర్వాత మిగిలిన వల్లభాయ్ పటేలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందరూ కలిసి దీని గురించి ఎంతో పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేశారు. దీనికి తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత దానిని మళ్ళీ రాజ్యాంగం రిపబ్లిక్ కావాలి కాబట్టి తిరిగి దాని గురించి మేధావులంతా కూర్చొని రాజేంద్ర ప్రసాద్, తర్వాత వీళ్ళంతా అంబేద్కర్ గారు అంతా కూర్చొని ఒక కమిటీగా ఏర్పడి దానికి ఒక ప్రజారాజ్యం కావాలి కాబట్టి దానికి ఏ దేశాల్లో ఏ రకంగా ఉంటుందనేది అంతా తీసుకొని సారాంశంగా చేసి ఈరోజు మన తిరిగి రిపబ్లిక్ డేగా చేయటం అయినది. దీనికి తిరుగులేదు. ఇక ఎప్పుడు కూడా మళ్ళా రిపబ్లిక్ డే అయినట్లయినా లెక్క. ఈరోజు మన రాజ్యమే, మన చట్టాలే అమలు అవుతున్నాయి. మన రాజ్యాంగంలో వివిధ పదవుల్లో ఉంటే మనమే మన దేశాన్ని పరిపాలించుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మనం వచ్చిన దానికి ఎంతో సహకరించిన దానికి మన పంతులు గారికి అందరికీ మాకు ధన్యవాదములు. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అనేక మంది మహానుభావులు ఎంతో ప్రాణత్యాగాలు, పోరాటాలు, లాఠీ చార్జీలు, జైలుకు పోవటం ఈ కార్యక్రమాలు అయిన తర్వాత 1947 సంవత్సరం జూలై 5వ తారీఖున బ్రిటిష్ పార్లమెంట్లో మన బిల్లు పెట్టారు. బిల్లు ఆమోదం పొందిన రోజు కూడా అదే 5వ తారీఖున బ్రిటిష్ రాణి గారు 1947 సంవత్సరం జూన్ 15వ తారీఖున ఈ బిల్లును ఆమోదించింది. అప్పటి నుంచి ఆమోదించిన తర్వాత మనకి రిపబ్లిక్ డే, మన స్వాతంత్రం అనేది ఆగస్టులో దాన్ని మనం 15 పెట్టుకొని మనం కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని మనం ప్రారంభించాం. ఇప్పుడు రిపబ్లిక్ డే రావడానికి కారణాలు ఏంటి, మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? దీనికి మనం అయితే స్వాతంత్రం వచ్చింది, కానీ మనం చట్టాలు ఏం పెట్టుకోవాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, కోర్టు న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, తర్వాత పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి రాజ్యాంగ పరిషత్తుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక పరిషత్ ఏర్పాటు చేశారు. ఆ పరిషత్తు చిత్తు కాపీ, రఫ్ కాపీ అయిన తర్వాత దానిలో మార్పులు చేర్పులు అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఆమోదించారు. ఎప్పుడు 1950 జనవరి 26వ తారీఖున ఆమోదించారు. కాబట్టి ఆనాటి నుంచి ఈ రాజ్యాంగాలు అన్నీ కూడా అధికారాలు అన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి అప్పటి నుంచి భారతదేశ యావత్తు కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం 47 ఆగస్టు 15 అనేది ఒకటి, తర్వాత ఈ రిపబ్లిక్ డే 2 పండుగలు కూడా మన ఒక పండుగ వాతావరణంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో కూడా
ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం మనం పండుగలాగా చేసుకుంటున్నాం, జాతీయ పండుగ. జాతీయ పండుగ. కాబట్టి మనం ఇంతవరకు అసలు కాబట్టి మనం ఇక్కడ ఈ ఆఫీస్ ఏర్పడిన తర్వాత కూడా మనం 4వ సంవత్సరంగా మనం ఈ వేడుక చేసుకున్నాం, తప్పనిసరిగా చేస్తున్నాం. అందుకు మీరంతా కూడా మీ సహకారం వల్ల ఇక జరుగుతుంది. కాబట్టి ఇక మీద మీ సహకారాన్ని కొనసాగిస్తారని ఆ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాం. తవ